ఒక జాలరి ఒక పెద్ద చేపను పట్టుకొని దాన్ని జాగ్రత్తగా తన గాడిద వీపు మీదకి ఎక్కించి గట్టిగా కింద పడకుండా కట్టేశాడు. ఆ బరువైన చేపను మోయలేక మోస్తూ కాళ్ళు వణుకుతూ ఉంటే గాడిద దాన్ని జాలరి ఇంటికి తీసుకొచ్చింది. నీవు లేకపోతే ఈ పెద్ద చేపను నేను తేలేకపోయేవాడిని. నీ శక్తి మీద అపారమైన నమ్మకం, గౌరవం, ప్రేమ ఉన్నాయి అంటూ దాన్ని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత రోజు జాలరి, అతని భార్య, అతని కొడుకు ముగ్గురు గాడిద మీదకి ఎక్కి ఊరంతా తిరిగి వచ్చారు. ఆహా, ఎంత మధురమైన క్షణాలు మాకిచ్చావు, నీవు నాకు ఒక గొప్ప స్నేహితుడివి అంటూ ప్రేమగా ఆ గాడిదను కౌగలించుకొని ముద్దులు కురిపించాడు. మూడో రోజు ఆ చేపను వండుకొని తినడానికి కావలసినంత వంట చెరుకు అవసరమైంది. అడవిలో కట్టెను కొట్టి ఆ కట్టెల మోపును గాడిద మీద పెట్టాడు. గాడిద బరువు మొయ్యలేకపోయింది. అయినా యజమాన్ని సంతృప్తిపరచడానికి అడుగులో అడుగు వేసుకుంటూ కాళ్ళు తడబడుతూ ఉంటే నెమ్మదిగా నడిచింది. దారిలో ఒక చెక్క వంతెన దాటాల్సి వచ్చింది. ఆ చెక్క వంతెన దాటుతూ గాడిద అశక్తురాలై నీళ్లలో పడిపోయింది. కట్టెలన్నీ తడిసిపోయి నీళ్లలో కొట్టుకుపోయాయి. జాలరికి గాడిద మీద విపరీతమైన కోపం వచ్చింది. ఇప్పుడు ఆ గాడిదను కౌగులించుకోలేదు, ముద్దులు పెట్టలేదు, ప్రేమించలేదు, ఒక్క మంచి మాట కూడా మాట్లాడలేదు. గాడిద ఆ కాలువలో పడి ఒక్క కాలు విరగొట్టుకుంది. ఆ గాడిదతో అంత పని ఎందుకు చేయిస్తున్నావు అని భర్తను నిలదీసింది అతని భార్య. ఈ పనికి మాలిన గాడిద నాకు ఉపయోగం లేదు, దీన్ని ఈ రాత్రికే అంతం చేసేస్తాను అన్నాడు కోపంగా. ఆ రాత్రి దానికి దాణా కూడా పెట్టలేదు. ఆ రాత్రి సమయంలో కంచె బయట ఏదో తవ్వుతున్నట్టు వినిపించింది గాడిదకి. గాడిద నెమ్మదిగా అక్కడికి వచ్చి చూసింది. ఆ జాలరి భార్యతో, ఈ రాత్రికి ఈ గాడిదని సజీవంగా ఈ గుంటలో పూడ్చి చేస్తాను, పనికి మాలిన గాడిద అంటూ చెప్తున్నాడు. గాడిద ఇది విని ఏడుస్తూ తలవంచుకొని వెళ్ళిపోయింది బాధగా. జీవితంలో కూడా అలాగే జరుగుతుంటుంది. నువ్వు చేసే 1000 సహాయాలకు, మంచి పనులకు అందరూ పొగుడుతుంటారు, జనం చూసి ఆనందిస్తుంటారు. ఒక్క తప్పు చేసినా నువ్వు చేసిన 1000 మంచి పనులు మర్చిపోతారు జనం. ఆ ఒక్క తప్పు గుర్తుంచుకొని అవమానిస్తుంటారు. జాగ్రత్త. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. చాలామందికి ఈ వీడియో యొక్క అవసరం ఉంటుందని అనుకుంటున్నాను. గుడ్ లక్.